ఒక్క నిమిషం బ్యాగ్ ఉంటే ఏడే వేసుకోవచ్చు. సార్ మీరు ఏ తరం వాళ్ళు? నేను చిన్నతనం నుంచి కూడా గాంధీజీ శిష్యుని. నా 15వ ఏట ఆంధ్ర మహాసభలో పాల్గొన్నా. అప్పటి నుండి కూడా గాంధీజీ సిద్ధాంతాలు చదివి జీవితం అంతా గాంధీజానికి ప్రచారం కొరకే అద్భుతమైతా అని చెప్పి డివోటీగా ఉన్నా. నేను ఎప్పుడన్నా కలుసుకున్నారా మీరు? కలుసుకున్నా. ఎక్కడెక్కడ కలుసుకున్నా? మన వరంగల్లో మద్రాసు నుంచి కలుసుకున్నా. గాంధీజీ ఆశ్రమంలో ఉండాలని చిన్నతనంలో అనుకోని విఫలమైంది. ఇక్కడనే ఉండి చేస్తామని నా విద్య ఇడిచిపెట్టి నేను స్వాతంత్ర సమరంలో దూకిన. అప్పుడు నిజాములో అవకాశం లేకుండే, నిజాం సంస్థానంలో అవకాశం లేకుండే. అందువల్ల ఇక్కడనే చేసినాం. గాంధీజీని మాత్రమే కలుసుకున్నాం. నేను జీవితం అంతా ఆశ్రమంలో గడపాలనుకున్నా. అప్పటి నుంచి నాకు ఆశ్రమంతో సంబంధం ఉంది. గాంధీజీని ఒకటేసారి చూసుకోవడం కలిసింది. కానీ జీవితం అంతా గాంధీజీ. ఎన్నికలకు పోకుండా పార్టీలకు దూరమై కాంగ్రెస్ కూడా విడిచిపెట్టి పార్టీలకు ఉండవద్దు, పవర్లకు పోవద్దు అని చెప్పి అసెంబ్లీకి ఇదివరకు మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉండే, పోవద్దని చెప్పేది అనుకున్నాం. తర్వాత గాంధీ గారి అన్ని నిర్మాణ కార్యక్రమాల్లో గోసేవ, మద్య నిషేధం, అశుద్ధత నివారణ, హరిజన సేవ, మరి ఖాదీ, గ్రామీణ కుటీర పరిశ్రమలు అన్నిట్లో గాంధీజీ కుటుంబ సభ్యులందరితో బాగా నాకు తెలుసు. వాళ్ళందరినీ కూడా మా కరీంనగర్ తీసుకొచ్చిన కోడళ్ళు, ఆయన మన్మరాల చేత కూడా 1,00,000 అవార్డు ఇక్కడ నాకు ఇప్పించారు సర్వోదయవారు. మీ పూర్తి పేరు ఎంతమందికి తెలుసా అండి? మీ పేరేం పేరు? నా పేరు డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు. కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. విశ్వబంధుని కలకత్తా ఒక యూనివర్సిటీ లెవెల్ సంస్థ ఇచ్చింది. నా పేరు విశ్వబంధు డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు అని అంటారు. నేను గాంధీ భవన్లోనే ఎక్కువ ఉంటా. నాకు ఒక రూమ్ కూడా ఇచ్చారు. నేను పూర్తిగా గాంధీజీ సిద్ధాంతాలకే బలైన. అహింస, శాంతి, సత్యము, భూదాన గ్రామదాన ఉద్యమాలకు భూదాన బోర్డు వైస్ చైర్మన్ను. ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ల పునర్పరిశీలన కమిటీకి హోమ్ డిపార్ట్మెంట్తో నియమింపబడ్డ. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రకు నేను చైర్మన్ను, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ను, ఆల్ ఇండియా కమిటీ కూడా మెంబర్గా ఉన్నా. మినిస్టర్ అధ్యక్షుడిగా, హోమ్ మినిస్టర్ అధ్యక్షుడిగా, స్టేట్ మినిస్టర్ అధ్యక్షుడిగా ఉన్నా. దాని కమిటీ చైర్మన్గా ఉన్నా. అనేక గాంధీ సంస్థల్లో, అన్ని గాంధీ సంస్థలతో సంబంధం ఉంది. గాంధీ స్మారక నిధి, గాంధీ పీస్ ఫౌండేషన్, తర్వాత అన్ని ఉద్యమాలతో సంబంధం ఉంది. గాంధీజీ మీద బుక్స్ కూడా రాసిన. మరి అన్నీ నా ఊపిరిలో, గాలిలో, అన్నిట్లా నా కొన ఊపిరి వరకు గాంధీజీ సిద్ధాంతాలు, శాంతి. దేశం అంతా పర్యటించిన, వినోబా భావేతో జీవితం అంతా గడిపిన, జయప్రకాష్ నారాయణతో భూదాన ఉద్యమంలో పాట్నాలో పనిచేసిన. మరి ఇండియా అంతటా పాదయాత్ర చేసుట్లో వినోబాజీతో కొన్ని రాష్ట్రాల్లో కొంతకాలం చేసిన. జయప్రకాష్ నారాయణతో ఉన్నా. గాంధీ కార్యకర్తలంతా సుందర్లాల్ బహుగుణ, ఆమ్టే అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరితో పర్యావరణ సంస్థల్లో వాటిలో పనిచేసే వాళ్ళలో ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.